నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడతాను. నమస్తే సార్. నమస్తే. తమిళనాడులో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అన్ని సర్వేలు కూడా ఒకటి చెప్తుంటే ఒక్క యాక్సిస్ మైండ్ మాత్రం విజయ్ గారు సీఎం అవబోతున్నారు అంటూ కూడా తెలియజేస్తుంది. అసలు ఏంటి సార్ సిచ్యువేషన్ అక్కడ? జనరల్గా ఏంటంటే కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా వాళ్ళ వైపు నిలుస్తారనేది మనకు ఎన్టీ రామారావు సమయంలో మాత్రమే ఎగ్జాంపుల్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన పార్టీలు మనం చూసుకున్నట్టయితే అంత సక్సెస్ అయిన సందర్భాన్ని మనం చూడలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 6 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. అదే కోవలో మనకి ఇక్కడ అంటే మన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే చిరంజీవి కూడా పార్టీ పెట్టడం జరిగింది. చిరంజీవి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పబ్లిక్లో మంచి ఇది ఉంది, మంచి పేరు కూడా ఉంది. యాక్చువల్ చెప్పంటే వివాదలో ఉన్న వ్యక్తి కాదు, వివాద రహితుడిగా ఉన్నాడు, అందరూ అభిమానించే వ్యక్తిగా ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా అతనికి 18% సీట్లు రావడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, చిరంజీవి కాబోయే సీఎం అవుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఆ సమయంలో. అయితే అతను రావడం వల్ల ఏమైందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ అవ్వడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటుంది అనుకున్న నేపథ్యంలో వ్యతిరేక ఓటును టీడీపీతో పాటు ప్రజారాజ్యం కూడా చీల్చుకోవడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఓటు వన్ సైడ్ చంద్రబాబు నాయుడుకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కొంత శాతాన్ని చిరంజీవి కూడా దాన్ని చీల్చుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న విమర్శ ఏంటంటే చిరంజీవితోటి రాజశేఖర రెడ్డి పార్టీ పెట్టించాడు, అది ఓటు చీలిక వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది, లేదంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేదని ఒక విమర్శ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక మనం తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో స్టాలిన్ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎవరికి రావాలంటే ఏఐడిఎంకే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐడిఎంకే రావాలి. ఏఐడిఎంకేకు మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఏఐడిఎంకే డిఎంకేల మధ్య కొంత పోటాపోటీగా కూడా రావడం జరిగింది ఎన్నికల సందర్భంలో. ఎప్పుడైతే విజయ్ పార్టీ పెట్టాడో అది ట్రయాంగిల్ ఫైట్గా మారడం జరిగింది. అంటే 3 పక్షాల మధ్య ఓట్ల చీలిక. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ముఖ్యం. ఏదైతే వ్యతిరేక ఓటును ఏఐడిఎంకే తీసుకుందాం అనుకున్న ఓటును అందులోంచి కొంత ఓట్ బ్యాంకుని విజయ్ తీసుకుంటున్నాడు. విజయ్ తీసుకోవడం వల్ల ఎవరి ఓటు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు డిఎంకే ఓటు ఎక్కువ డ్యామేజ్ అయిద్దా, లేకపోతే ఏఐడిఎంకే ఓటు ఎక్కువ డ్యామేజ్ అయిద్దా అనేది ఇక్కడికి లేవు. వీటి అంచనాల ఆధారంగా మిగతా సర్వేలు మనం చెప్పినట్టుగా మిగతా అన్ని సర్వేలు ఇచ్చింది ఏంటంటే, ఎగ్జిట్ సర్వేలు ఇచ్చింది ఏంటంటే, వీటిని లెక్క ప్రకారం ఓట్లను చీలడం వల్ల మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక 2వ 3వ స్థానంలో 15-20 సీట్లు అట్లా 20 వరకు సీట్లు అంటే టీవీకి మన విజయ్కి ఇచ్చిన సందర్భాన్ని చూడచ్చు. మీరు చెప్పినట్టుగా ఒక సర్వే యాక్సిస్ మయ సర్వే మాత్రం విజయ్ 100 సీట్లకు పైన వస్తారు, సీఎం అయ్యే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. 100 కాదు, నిజంగానే ఆ సర్వే అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ఒకవేళ కనుక హంగ్ అసెంబ్లీ అయినట్టయితే విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి మెజార్టీ డిఎంకేకి రాకపోయినట్టయితే డిఎంకే 118 సీట్లు ఏమో రావాలి అధికారంలోకి రావాలంటే. 70-80 సీట్ల దగ్గర డిఎంకే ఆగిపోయి, 50-60 సీట్ల దగ్గర ఏఐడిఎంకే ఆగిపోయి, విజయ్కి ఒక 50-60 సీట్లు వస్తే మళ్ళీ విజయ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డిఎంకే ఏంటంటే ఏఐడిఎంకే కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. డిఎంకే ఏం చేస్తుంది, డిఎంకే ఏం చేస్తుంది, వాళ్ళు రాకుండా అంటే వాళ్ళిద్దరి మధ్యలో 3వ వ్యక్తి కావాలని చెప్పి అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో డిఎంకేకి మెజారిటీ వచ్చినట్టయితే డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిపోతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ కనుక విజయ్కి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా సరే ఎంత ఎక్కువ సీట్లు తీసుకోగలిగితే 50కి పైన 60 సీట్లు తీసుకోగలిగితే ఆ సీట్ల డ్యామేజ్ ఒక డిఎంకే నుంచే కాదు, డిఎంకే నుంచి కూడా డ్యామేజ్ జరుగుతాయి. డిఎంకే నుంచి ఎంత డ్యామేజ్ అయ్యి విజయ్కి సీట్లు పెరిగితాయో అది అతను సీఎం అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ 60-70 సీట్లు కనుక విజయ్కి వచ్చినట్టయితే అందరికీ 240 సీట్లలో దాదాపుగా 70-70 సీట్లు వచ్చినట్టయితే ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఆ లెక్కన వేశారా, లేకపోతే ఏమవుతుందంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి యూత్ ఇటీవల ఇంతకుముందులా కాకుండా 18 to
ఉండే యూత్ అంతా కూడా కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకుంటారు. వాళ్ళకు ఒక అంటే ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్ గతంలో ఎన్నికలంటే పెద్ద పట్టించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేయాలనే ఒక కాన్సెప్ట్ జరిగింది యూత్కు. ఆ యూత్ అంతా ఎటువైపు వెళ్తుంది? ఒకవేళ యూత్ కనుక పూర్తి స్థాయిలో విజయ్ వెంట ఉండి గతం కూడా మనం చూడడం జరిగింది. యూత్ ఫాలోయింగ్ మన దగ్గర కేటీఆర్కి ఎక్కువ ఉందనేది కూడా ఒక ఇది ఉంటుండే. కేటీఆర్ ఈ ఐటీ మినిస్టర్ ఉండి యూత్లో ఫాలోయింగ్ ఉంది. అందుకే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మొత్తం టీఆర్ఎస్ గెలిచింది, ఎక్కువ సీట్లు గెలిచింది. అంటే గ్రామాల్లో పోయినప్పటికీ ఇక్కడ గెలిచింది అనేది ఒక ఇది ఉంది. కాబట్టి జనరల్గా యూత్ ఫాలోయింగ్, ఈ యూత్ ఫాలోయింగ్ వల్లనే మన సినిమాలైనా క్రికెట్ మ్యాచ్లైనా ఈ పాలిటిక్స్లో అయినా యూత్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు కొంత వాళ్ళకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటున్న సందర్భంలో అదొకటి. దాంతోపాటు సినిమా స్టార్ కాబట్టి ఖచ్చితంగా యూత్ లేదంటే ఇంకా వివిధ సెక్షన్ల వాళ్ళు ఏ విధంగా అతనికి ఓటేశారు, ఎంతవరకు ఓట్లను డివైడ్ చేసి చీల్చగలుగుతాడు, ఈ చీల్చడం వల్ల అన్నా డిఎంకే ఎక్కువ లాస్ అవుతుందా, డిఎంకే కూడా లాస్ అవుతుందా, దీన్ని బట్టి ఏదైతే సార్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చిందో ఖచ్చితంగా ఒక 70 నుంచి 80 సీట్ల లేదంటే 50కి పైన సీట్లు వచ్చే అసెంబ్లీ అయినట్టయితే తన అంచనా ప్రకారం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే గతంలో ఏపీ రాజకీయాలతో కంపేర్ చేసుకుంటే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రావడం జరిగింది. సరిగ్గా ఓట్లు రాక వేరే పార్టీలో విలీనం చేసడం కూడా జరిగింది. సో అలాంటి తరహా ఏమన్నా ఇక్కడ జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ టీవీకే పార్టీ నుంచి విజయ్ ఒకవేళ అనుకున్నన్ని ఓట్లు రాకపోతే వేరే పార్టీలో కలిపే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే చిరంజీవి 2-3 ఏళ్ల పాటు పార్టీ నడిపించడం జరిగింది. 3 years నడిపించడం జరిగింది. తర్వాత 3 years తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంకు మొదట్లో అనుకూలంగా చెప్పడం జరిగింది, తర్వాత దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇవన్నీ పరిస్థితుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత అతను కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది. ఇక అంటే చిరంజీవికి ఉండే సమస్య ఏంటంటే చిరంజీవి చాలా అంటే మొహమాటస్తుడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అంటే ఎవరిని బాధ పెట్టొద్దు, తాను బాధపడొద్దు, సున్నిత మనస్తత్వం అనే ఒకటి. అంటే రాజకీయాల్లో అలాంటి వాళ్ళు పనికిరాను అనేది ఒక ఇది. ఎందుకంటే నువ్వు విమర్శ చేయాలి, విమర్శను ఎదుర్కోవాలి, దాడి చేయాలి, దాడిలో అన్నిటికీ సిద్ధంగా ఉండేటట్టు ఉంటేనే పాలిటిక్స్లో ఉండాలి. గతంలో చిరంజీవిని అభిమానించే వాళ్ళందరూ ఉండేదంటే అందరి వాడిగా ఉండాలనుకుంటాడు. ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత గతంలో నిన్ను అన్ని పార్టీల వాళ్ళు అభిమానిస్తారు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అందరూ అభిమానిస్తారు. నువ్వు ఎప్పుడైతే పార్టీ పెట్టుకుంటావో ఈ సెక్షన్ కొంత నీకు దూరం అవుతుంది. అప్పుడు కొందరు వాడు అవుతావు, అందరి వాడు కాస్త కొందరు వాడు అవుతాడు. కాబట్టి అందుకే ఏం చేశాడంటే ఇంకా 5 ఏళ్లలోనే తను ఇక నేను అందరి వాడు కావాలి మళ్ళీ ఉండదలుచుకున్నానని చెప్పి వయసు మీద పడుతున్నప్పటికీ వయసు మీద పడుతుంటే రాజకీయాల్లో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్లో వదులుకొని లేదంటే సినిమాలో వదులుకొని రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ మళ్ళీ తాను రాజకీయాల్లో వదులుకొని మళ్ళీ సినిమా రంగానికే వెళ్ళడం జరిగింది. అంటే అలాంటి పరిస్థితి విజయ్కి ఉంటుందా చూడాలి. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ వదులుకోలేదు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించడం జరిగింది. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయినా కానీ అతను అంటే పెద్దగా దిగులు పడకుండా మరొకసారి ప్రయత్నం చేసి కూటమిని కలిపి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కలిసి ఒక చక్రం తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చక్రం తిప్పడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా కొంత వేచి చూసే ధోరణి ఉండాలి, మనకు అవకాశం వచ్చే వరకు ఉండే ధోరణి ఉండాలి. ఆ ధోరణి ఉంటుందా విజయ్కి? లేదంటే సీట్లు రాకపోతే ఓట్లు రాకపోతే మళ్ళీ నాకు ఇదంతా ఎందుకు అని సినిమాలకు వెళ్తాడా? వేచి చూడాలి. అంటే మనం తమిళనాడు చూసుకున్నట్టయితే కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, సక్సెస్ కాలేదు. విజయకాంత్ కొంత పార్టీ పెట్టి కొద్ది రోజులు ఉన్నాడు, అతనిది పెద్ద కాలేదు. రజనీకాంత్ పార్టీ పెడతాను పెట్టకుండానే తను విరమించుకోవడం జరిగింది. కాబట్టి విజయ్ ఏ విధంగా వివరిస్తాడు? ఇప్పుడు వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి తను ఈసారి కాకపోయినా నేను మళ్ళీసారి ప్రజల్లోకి వెళ్ళి సీఎం అయ్యే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మరో 5 ఏళ్ళు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదు నేను ఇంకా ముందు ఏం రాణించలేను అనుకుంటే ఇప్పుడు ఏదైతే చిరంజీవి పార్టీని కలిపిండో ఆ విధంగా కలిపే అవకాశం ఉంటుంది. కానీ అంత త్వరగా నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. మరొక ఎన్నిక వరకు వెయిట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్ సార్, చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.